చందమామ రామాయణం 12వ భాగం అయోధ్యాకాండ 6వ భాగం. ఆ రాత్రి వారు ముగ్గురు భరద్వాజుడు చెప్పిన కథలు అనేకం విని సుఖంగా నిద్రపోయారు. మరునాడు ఉదయం భరద్వాజుడు వారిని కొంత దూరం సాగనంపి చిత్రకూటానికి తాను అనేక మార్లు వెళ్ళి వచ్చిన తోవగుర్తులు చెప్పాడు. సీతారామ లక్ష్మణులు ఆయన వద్ద సెలవు పుచ్చుకుని ఆయన చెప్పిన దారినే నడుస్తూ యమునా నదిని దాటవలసిన రేవు వద్దకు వచ్చారు. అక్కడ లక్ష్మణుడు కొయ్యల మీద ఎండిన వెదుళ్లతో ఒక విశాలమైన తెప్ప తయారు చేశాడు. దానిపైన నేరేడు కొమ్మలతోనూ అడవి తీగలతోనూ ఒక సుఖమైన ఆసనం సీత కోసం అమర్చాడు. తెప్ప మీద తమ వస్తువులనన్నింటినీ ఉంచి తాము కూడా ఎక్కి నదిని దాటారు. ప్రవాహ మధ్యంలో సీత యమునా నదికి నమస్కరించింది. వసంతకాలం కావటం చేత అడవి చెట్లు పుష్పించి మహాశోభగా ఉన్నాయి. మోదుగు చెట్ల నిండా ఎర్రటి పూలు ఉన్నాయి. సీత ఇప్పుడు ఆ వసంత శోభను చూసి ఆనందించటం ప్రారంభించింది. లక్ష్మణుడు ఆమె ముందు నడుస్తూ ఆమె కోరిన ప్రతి పువ్వు ప్రతి పండు కోసి తెచ్చి ఇస్తూ ఆమె చెట్లను గురించి అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చాడు. ఆ రోజు వారు చెట్ల నుండి రాలిపడిన పళ్లను తిని ఆకలి తీర్చుకున్నారు. ఆ రాత్రికి వారు ఒక చదునైన చోటు చూసుకుని అక్కడ నిద్రపోయారు. తెల్లవారుతూనే రాముడు లేచి లక్ష్మణుణ్ణి లేపి చిత్రకూటానికి ప్రయాణం సాగించాడు. చిత్రకూట ప్రాంతంలో రాముడు ఒక స్థలం చూసి అక్కడ పర్ణశాల నిర్మించమన్నాడు. లక్ష్మణుడు మంచి గొంజలు నరికి తెచ్చి వాటితో దృఢమైన పర్ణశాల, దానికి అవసరమైన విభాగాలు నిర్మించాడు. ఆ పర్ణశాలలో సీతారామ లక్ష్మణులు శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసి పక్కనే ప్రవహించే మాల్యవతీ నదిలో స్నానాలు చేస్తూ చుట్టూ ఉండే అందమైన అరణ్య ప్రాంతంలో విహరిస్తూ పట్టణ జీవితాన్ని మరచి సుఖంగా కాలం గడపసాగారు. అక్కడ శృంగిబేరపురంలో గుహుడు సుమంత్రుడు గంగ ఒడ్డున నిలబడి సీతారామ లక్ష్మణులు కనుమాటు అయినదాకా చూసి గుహుడి ఇంటికి వెళ్ళిపోయారు. రాముడు మనసు మార్చుకుని తిరిగి వస్తాడేమోనని 3 రోజులు చూసి సుమంత్రుడు ఖాళీ రథంతో అయోధ్యకు బయలుదేరి రాముడు అయోధ్య విడిచి వెళ్ళిన 5 రోజులకు తిరిగి వచ్చాడు. దారిలో పౌరులు ఖాళీగా రథం తిరిగి రావటం చూసి ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకున్నారు. సుమంత్రుడు తిన్నగా కౌసల్య ఇంటికి వెళ్ళి సింహాసనం పైన కూర్చుని ఉన్న దశరథుడితో రాముడు చెప్పి పంపిన మాటలు చెప్పేశాడు. దశరథుడు శోకోద్రేకంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. కౌసల్య సుమిత్ర సహాయంతో దశరథుణ్ణి లేవదీస్తూ, మహారాజా, రాముణ్ణి అరణ్యంలో దింపి వచ్చిన సుమంత్రుడికి జవాబైనా చెప్పరేం? కైకేయి ఏమన్నా అనుకుని పోతుందనా? ఆవిడగారు ఇక్కడ లేదు కదా అని చెప్పింది. దశరథుడితో పాటు కౌసల్య ఇతర అంతఃపురకాంతలు రోదనాలు చేశారు. నా ఆజ్ఞకు ఎంత విలువ ఉన్నదో నాకు తెలియట్లేదు. నీవు మళ్ళీ వెళ్ళి రాముణ్ణి తీసుకునిరా, లేదా నన్ను ఆ రాముడి దగ్గరకైనా తీసుకుని వెళ్ళు అన్నాడు దశరథుడు సుమంత్రుడితో. కౌసల్య కూడా సుమంత్రుడితో గర్భశోకంతో బాధపడుతున్న తనను రాముడు ఉన్న చోటికి తీసుకుని వెళ్ళమన్నది. సుమంత్రుడు కౌసల్యను ఓరడిస్తూ రామలక్ష్మణులు సులువుగా అరణ్యవాస వ్రతం పూర్తి చేయగలరని, సీతకు అది అరణ్యంలాగా ఉన్నట్లే లేదని, రాముడు లేని అయోధ్యే ఆమెకు అరణ్యమని అనిపించి ఉండేదని అన్నాడు. మరునాడంతా కౌసల్య దశరథుణ్ణి దెప్పుడు మాటలతో బాధించింది. ఆ విధంగా తాను పడుతున్న బాధను కొంత బయట పెట్టుకున్నది. అసలే బాధపడుతున్న తనను దెప్పుడు మాటలతో హింసించవద్దని దశరథుడు చేతులు జోడించి కౌసల్యను వేడుకున్నాడు. కౌసల్య పుత్రశోకానికి తోడు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. రాముడు వెళ్ళిపోయిన 6వ రోజు రాత్రి తన చావు కొన్ని ఘడియలలో ఉన్నదనగా దశరథుడికి తన చిన్ననాటి వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. ఇంకా కౌసల్యను పెళ్లాడక పూర్వమే దశరథుడు పుత్రశోకంతో మరణించేటట్లు ఒక ముని వల్ల శాపం పొందాడు. ఇప్పుడు ఆయన కౌసల్యకు ఆ సంఘటన గురించి వివరాలు చెప్పాడు. ఆ రోజులలో దశరథుడు యవ్వనంలో ఉన్నాడు. ఆయనకు చప్పుడును బట్టి బాణం గురిచేసి కొట్టడంలో చాలా నేర్పు ఉండేది. ఈ శబ్దభేదిత్వాన్ని అందరూ మెచ్చుకునేవారు.
అందుచేత యువరాజై ఉన్న దశరథుడు తరచూ రాత్రివేళ సరయూ నదీ తీరానికి వెళ్ళి అక్కడ వన్యమృగాలు నీరు త్రాగటానికి వచ్చే రేవు కనిపెట్టి సమీపంలో దాక్కుని ఏటి చప్పుడును బట్టి బాణం వేసి ఏనుగులను సింహాలను ఇతర మృగాలను వేటాడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి వానాకాలంలో రాత్రివేళ దశరథుడు గాఢాంధకారంలో మృగాల కోసం నదీ తీరాన పొంచి కూర్చున్నాడు. ఆ సమయంలో నది నీటిలో బుడబుడమని చప్పుడయింది. అడవి ఏనుగు అయి ఉంటుందనుకుని దశరథుడు చప్పుడుకు గురిచేసి తీవ్రమైన బాణం ఒకటి వదిలాడు. మరుక్షణమే మనిషి ఆక్రోశం వినిపించింది. అయ్యయ్యో, తపస్సు చేసుకునే మాబోటి వాళ్ల మీద ఈ బాణం పడటమేమిటి? నేను ఎవరికి అపకారం చేశాను? నన్ను చంపిన వాడికి ఏం లాభిస్తుంది? ఎవరో కానీ ఒక్క బాణంతో 3 ప్రాణాలు తీశారే. నేను పోతే ముసలివాళ్ళు గుడ్డివాళ్ళు అయిన నా తల్లిదండ్రులు ఎంతకాలం బ్రతుకుతారు, ఎలా బ్రతుకుతారు అన్న మాటలు దశరథుడి చెవులు పడ్డాయి. ఆయన దగ్గరకు వెళ్ళి చూసేసరికి తన బాణం తగిలి ఒక మునికుమారుడు కొలను ఒడ్డున బాధతో గిలగిలలాడిపోతున్నాడు. అతను నీటిలో ముంచిన పాత్ర పక్కనే పడి ఉంది. మతిపోయి చెయ్యి కాలు వాడక నిలబడి ఉన్న దశరథుడితో ఆ మునికుమారుడు, ఎందుకు చేశావు ఈ పాడు పని? నేను ఇక్కడ ఉన్నట్లు నా తండ్రికి నీవే వెళ్ళి చెప్పు, లేకపోతే ఆయనకు తెలిసే మార్గం లేదు. తెలిసినా ఆయన రాలేడు. దాహం జాస్తిగా ఉన్నదంటే నీరు తీసుకుపోదామనుకుని వచ్చి నీ బాణం వాత పడ్డాను. ఈ బాధ భరించలేను, ముందు ఈ బాణం లాగి మరీ వెళ్ళు అన్నాడు. కుర్రవాడు బాధపడిపోతున్నాడు. బాణం లాగేస్తే చనిపోతాడేమోనని దశరథుడు మొదట తటపటాయించినా చివరకు ఆ కుర్రవాడి ప్రోద్బలం మీదనే బాణం లాగేశాడు. వెంటనే ఆ మునికుమారుడు ప్రాణాలు వదిలాడు. తర్వాత దశరథుడు ఆ కుర్రవాడి పాత్రలో నీరు ముంచుకుని అతడు చెప్పిన దారి వెంట నడిచి అతని తల్లిదండ్రులు ఉండే కుటీరానికి వెళ్ళాడు. దశరథుడి అడుగుల చప్పుడు విని తన కొడుకేననుకుని ఆ కుటీరంలో ఉండే వృద్ధుడు, నాయనా, ఎప్పుడు అనగా మంచినీటి కోసరం వెళ్ళిన వాడివి ఎంత ఆలస్యం చేశావేం? లోపలికి రా, త్వరగా నీరు ఇయ్యి అన్నాడు. మునీశ్వరా, నేను మీ అబ్బాయిని కాను, దశరథుణ్ణి, క్షత్రియుణ్ణి అంటూ తడబాటుతో దశరథుడు తాను చేసిన ఘోరం కాస్త ఆ వృద్ధ దంపతులకు చెప్పేశాడు. వారి దుఃఖానికి అంతు లేదు. దశరథుడి సహాయంతో వారిద్దరూ తమ కొడుకు కళేబరం వద్దకు వెళ్ళి దాని మీద పడి పెద్ద పెట్టున ఏడ్చారు. ముసలిముని దశరథుడితో, మాకు ఉన్న ఒక్క కొడుకును అకారణంగా చంపి మాకు తీరని పుత్రశోకం కలిగించావు, కనుక నీవు కూడా పుత్రశోకంతోనే మరణించాలని నిన్ను శపిస్తున్నాను అన్నాడు. తర్వాత ఆ వృద్ధ దంపతులు తమ కొడుకు చితిలోనే కాలి చనిపోయారు. ఎన్నడో జరిగిన ఈ సంఘటన దశరథుడికి ఇప్పుడు తన ఆయువు తీరిపోయే దశలో జ్ఞాపకం వచ్చింది. దానిని ఆయన కౌసల్యకు చెప్పాడు. కౌసల్యతో మాట్లాడుతూ ఉండగానే దశరథుడికి చూపు మందగించింది. క్రమంగా శ్రవణ శక్తి కూడా పోయింది. బుద్ధి వికలమైపోసాగింది. ఆయన రాముణ్ణి తలుచుకుని పరితపిస్తూ కైకేయిని తిట్టిపోస్తూ అర్ధరాత్రి వేళ ప్రాణాలు వదిలాడు. అది రాముడు బయలుదేరి వెళ్ళిన 6వ రోజు అర్ధరాత్రి. ఆ సమయానికి అంతఃపుర స్త్రీలందరూ కౌసల్య సుమిత్రలు సహితం నిద్రపోతున్నారు. రాజు మరణించిన సంగతి మరునాడు తెల్లవారి కానీ అంతఃపుర కాంతలకు తెలియలేదు. అంతఃపురంలో శోకాలు సాగినాక పైవారికి జరిగిన సంగతి తెలిసింది. త్వరలోనే వశిష్ఠుడు మొదలైన వారు వచ్చారు. దశరథుడికి అంత్యక్రియలు జరపటానికి ఆయన కొడుకులలో ఒక్కడైనా దగ్గర లేడు. రామలక్ష్మణులు అరణ్యానికి వెళ్ళారు. భరత శత్రుఘ్నులు భరతుడి మేనమామ అయిన కేకయరాజు ఎంట ఉన్నారు. అందుచేత దశరథుడి శరీరాన్ని తైలంలో ఉంచారు. సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అనే వారిని పిలిచి వశిష్ఠుడు వారితో, మీరు వేగం గల గుర్రాలపైన కేకయరాజు ఉండే రాజగృహానికి వెళ్ళండి. భరతుడితో ఇక్కడ ఒక ముఖ్య కార్యక్రమము ఉన్నదని మేము రమ్మన్నామని చెప్పండి.
మీరు అతనితో రాముడు అడవికి వెళ్ళిన వృత్తాంతం గాని రాజుగారు చనిపోయిన సంగతి గాని చెప్పనే వద్దు అని చెప్పి భరతుడికి మేలిమి వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి పంపాడు. వాళ్ళు అనేక నదులు పర్వతాలు దాటి దీర్ఘ ప్రయాణం చేసి భరతుడి మేనమామగారి దేశం చేరి అతని మేనమామకు తాతగారికి కానుకలుగా తెచ్చిన వస్త్రాభరణాలు భరతుడికి అందించి వశిష్ఠుడు చెప్పమన్న మాటలు అదేవిధంగా చెప్పారు. భరతుడు పెద్దవాళ్ల అనుమతి తీసుకుని అయోధ్య నుంచి తన కోసం వచ్చిన వారి వెంబడి పెద్ద బలగంతో సహా బయలుదేరాడు. మిగిలిన పరివారాన్ని నింపాదిగా వెనక రానిచ్చి భరత శత్రుఘ్నులు రథంలో ముందుగా అయోధ్య నగరం చేరుకున్నారు. వారు 7 రోజులు ప్రయాణించారు. దూతలు అయోధ్య నుండి వచ్చిన రాత్రే భరతుడికి ఒక పీడకల వచ్చింది. అది వచ్చినప్పటి నుండి అతని మనసులో ఏదో ఆందోళనగానే ఉన్నది. అయోధ్య ప్రవేశించగానే అతని ఆందోళన తిరిగి వచ్చింది. ఎందుకంటే నగరంలో సాధారణంగా ఉండే ఉత్సాహము ఉల్లాసము లేవు. జనం నీరసించినట్లుగా ఉన్నారు. నగరం పాడుబడినట్లుగా ఉన్నది. భరతుడు ముందుగా తన తండ్రి నగరకు వెళ్ళి అక్కడ ఆయన కనిపించకపోయేసరికి తన తల్లి ఇంటికి వచ్చాడు. కొడుకును చూస్తూనే కైకేయి ఆసనం మీద నుండి లేచి తన కాళ్లకు నమస్కారం చేసిన భరతుడిని తన చెంత కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నలు చేస్తూ, నీవు బయలుదేరి ఎన్నాళ్ళయింది నాయనా? నీ మామ తాత క్షేమంగా ఉన్నారా? నీకు అక్కడ సుఖంగా జరిగిందా అని ప్రశ్నించింది. భరతుడు అన్నింటికీ సమాధానమిచ్చి, అమ్మా నాన్నగారు ఎక్కడ? పెద్దమ్మ కౌసల్య ఇంట ఉన్నాడా? నేను ఆయన కాళ్లకు మొక్కాలి అన్నాడు. ఆయన పెద్దల్లో కలిసిపోయారు నాయనా అంటూ కైకేయి చావు కబురు చల్లగా చెప్పింది. ఈ మాట వినగానే భరతుడు కుప్పకూలిపోయాడు. కైకేయి అతన్ని ఊరడించడానికి ప్రయత్నించింది.